ఇప్పుడు రాబోట్ అన్న తిరిగి వస్తారా? వాడు వస్తాడు, కానీ వాళ్ళు ముగ్గురు ఒకటైతే ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో చూసిన డెమో వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో నేను కంప్లీట్గా చెప్తాను. సో మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో మీ బ్రదర్ అండ్ ఫ్రెండ్స్ అయినా ఎడిట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో నేను యూజ్ చేసిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో పెడతా అండ్ టెలిగ్రామ్లో పెడతా. సో ఇంపోర్ట్ చేసుకోండి ఎలైట్ మోషన్లోకి. సో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఎలైట్ మోషన్ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో కింద నేను ఇచ్చిన ప్రొజెక్ట్స్ని మీరు ఎలైట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఎలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఎలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ప్రాజెక్ట్స్ అండ్ ఒక ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇంపోర్ట్ చేసుకుంటే మీకు పైన కానొస్తాయి. సో ఫస్ట్ మీరు బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ సాంగ్ అండ్ లిరిక్స్కి యానిమేషన్ ఉంటుంది. సో దానికి ఫాంట్ ఉండదు, నేను ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను ఫాంట్. అండ్ కరెక్ట్గా 9 సెకండ్స్ దగ్గర మీకు ఫోటో అనేది ఎంట్రన్స్ అవుతుంది. సో మీరు 3 ఫొటోస్ పెట్టాలని ఎలా పెట్టాలో నేను చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ లేయర్ని క్లిక్ చేసుకోండి, టెక్స్ట్ లేయర్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత పైన ఈ ఆరో కనిపిస్తుంది కదా మీకు, ఈ ఆరోని క్లిక్ చేసుకున్న తర్వాత వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత పైన 3 లైన్స్ ఉంటాయి, ఆ లైన్స్ని క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ ఫాంట్లోకి వెళ్తే మీ ఫాంట్స్ అన్నీ ఇక్కడ కానొస్తాయి. సో లేదంటే ఇక్కడ పైన 3 లైన్స్ని క్లిక్ చేసి సో మీరు రీసెంట్ అని ఉంటుంది కదా, రీసెంట్ని క్లిక్ చేస్తే మీ ఫాంట్స్ అన్నీ ఇందులోకి అయితే వస్తాయి. సో నేను సపోజ్ ఒక ఫాంట్ చూపిస్తాను మీకు. ఈ విధంగా ఫాంట్ని క్లిక్ చేసాను. క్లిక్ చేసిన తర్వాత ఆ ఫాంట్ అనేది మీకు కిందకు వస్తుంది, ఆల్ కిందకి ఇది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఈ విధంగా ఉంటుంది కదా ఫాంట్. సో మీకు ఇష్టం మీ ఫాంట్ అయినా పెట్టుకోవచ్చు, నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిందైనా పెట్టుకోండి. సో చాలా బాగుంటుంది ఫాంట్ అనేది. సో ఒక్క నిమిషం. సో నేను కింద డిస్క్రిప్షన్లో ఈ ఫాంట్ ఇచ్చాను. సో మీరు ఈ ఫాంట్ వైట్ కలరే సెట్ చేసుకోండి. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి ప్రతి దానికి ఇదే ఫాంట్ యాడ్ చేయండి కంప్లీట్గా. సో కొద్దిగా టైం తీసుకొని నీట్గా ఫాంట్ అనేది కంప్లీట్గా యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ప్రతిదానికి ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకుంటే ఒక మంచి లుక్ అయితే వస్తుంది. సో అది మంచి ఫీల్గా అయితే ఉంటుంది సో ఫాంట్ ఉంటే. సో లేదంటే అసలు వీడియో అనేది బాగోదు. సో అలాగే మీకు ఎవరికైనా యూజ్ అవుతే నేను కింద మీకు ఫైర్ ఎఫెక్ట్ అనేది ఇస్తాను. సో అది డౌన్లోడ్ చేసుకోండి, మీ డ్రైవ్లోకి వస్తుంది. సో ఈ విధంగా మీరు ప్రతిదానికి ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా 9 సెకండ్స్ దగ్గరికి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక ఎఫెక్ట్ ఉంటుంది. సో నేను సపోజ్ వస్తుందో ఈ ఫొటోస్ పెట్టా, మీరు మీ 3 ఫొటోస్ ఎలా పెట్టాలో నేను చూపిస్తాను. ఫస్ట్ ఈ ఫోటో గ్రూప్ని క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత 3 గ్రూప్స్ ఉంటాయి మళ్ళీ. సో అందులో ఫస్ట్ గ్రూప్ని క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇందులో ఈ ఫోటో ఉంటుంది కదా, ఫోటోని క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీ ఫోల్డర్స్లో ఉన్న ఫొటోస్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు మీరు ఏ ఫోటో పెట్టాలనుకుంటారో ఆ ఫోటో అనేది ఇక్కడ పెట్టేసేయండి. సో ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రొటేట్ అయినా ఆ విధంగా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా, మీరు రొటేట్ అయినా చేసుకోండి. సో రొటేట్ చేసుకున్న తర్వాత జూమ్ చేసుకుంటున్నాను నేను. జూమ్ చేసి మళ్ళీ మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఈ ఫోటోని కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తున్నా. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ బ్యాక్కి వెళ్ళేసిన తర్వాత ఈ 2 గ్రూప్స్ మళ్ళీ ఎండింగ్ వరకు జరుపుకుంటున్నా. సో మళ్ళీ ఇక్కడ సెకండ్ గ్రూప్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసిన తర్వాత ఇందులో ఫోటో ఉంటుంది కదా, ఫోటోని క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ పేరు కానొస్తుంది కదా, పేరు మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ మీరు ఇంకొక ఫోటో అనేది యాడ్ చేసుకోండి. సో అది ఎవరిదైనా సరే. సో నేను సపోజ్ మళ్ళీ ఈ ఫోటో యాడ్ చేస్తాను, దీన్ని మళ్ళీ రొటేట్ చేసుకుంటున్నా. సో రొటేట్ చేసి జూమ్ పెంచుకోండి. పెంచుకున్న తర్వాత ఫేస్ వరకు కానొచ్చేటట్టు ఈ విధంగా జరుపుకోండి. మళ్ళీ బ్యాక్కి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది కదా, సో చూసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, ఈ 3 లేయర్స్ని కాపీ చేసుకోండి ఫస్ట్. బ్యాక్కి వెళ్ళండి. సో మీకు ఇప్పుడు ఈ విధంగా వచ్చింది. సో మీకు ఏదన్నా మధ్యలో ఫొటోస్ కనుక మిస్ అయితే మీరు వీటిని ఎండింగ్ వరకు అయితే జరుపుకోండి. సో ఈ విధంగా ఇట్లా జరుపుకోండి. సో ఏం ప్రాబ్లం ఉండదు జరుపుకుంటే. ఇప్పుడు దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. బ్యాక్కి వెళ్ళండి.
బ్యాక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా 9 సెకండ్స్ దగ్గరికి వచ్చేసి ప్లస్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ చేసేయండి. ఇక్కడ చేసేస్తే మీకు ఈ విధంగా వస్తుంది కదా. ఇప్పుడు ఇది మీకు ఎండింగ్ వరకు రాదు. ఇక్కడ స్పీడ్ ఆప్షన్ ఉంటుంది. స్పీడ్ ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడ ఇది ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇక్కడ కానొస్తుంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఎఫెక్ట్స్ అనేది ఎండింగ్ వరకు వస్తుంది. సో ఒక్కసారి ఫొటోస్ చూసుకోండి. సో ఒక్కొక్క ఫోటో మీకు కనుక మధ్యలో అయిపోతే నేను ఇందాక చెప్పా కదా, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ను కొద్దిగా జరుపుకోండి. సో ఏం గ్లిచ్ అవుతుంటుంది అంతే. సో సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీనికి ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి టైల్స్ ఎఫెక్ట్ అనేది ఒకటి యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మిర్రర్ ఆప్షన్ ఆన్ చేసుకోండి. అంతే చాలా అయిపోతుంది. సో లేదనుకుంటే మీరు నార్మల్గా ఉంచుకోవచ్చు, బాగానే ఉంటుంది. సో ఇప్పుడు పైన సేవ్ ఐకాన్ ఉంటుంది. సేవ్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని సేవ్ చేసుకోండి, సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ గైస్.